క్రమశిక్షణకు తమ పార్టీ మారుపేరు అంటారు. రాష్ట్రంలో జోష్ వచ్చిందంటారు. జనాల్లో గ్రాఫ్ పెరిగింది అంటారు. ఇంకాస్త ముందుకెళ్లి అధికారంలోకి వచ్చేది తామే అంటారు. కానీ ఆ జిల్లాలో మాత్రం అంతా ఆగమాగం అన్నట్టుంటారు. ఏందో ఏమో ఆ పార్టీ గోల సొంత కేడర్కి అసలు అర్థం కావట్లేదట. కల్లోలమే తప్ప నాయకులు కలిసి నడిచే పరిస్థితి కనుచూపు మేరలో కూడా కనిపించకపోవడం నిజంగా జోరు మీదున్న కార్యకర్తల్ని నీరుగారు చేస్తోంది. ఇందుకే ఆ పార్టీ ఏంటి, ఆ కథ ఏంటి చూద్దాం. నల్గొండ కమలంలో కల్లోలం. జిల్లా పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. అధ్యక్షుడిపై నేతలు గుర్రుగా ఉన్నారా? ఓవైపు గ్రూపులు, మరోవైపు కులాల కుంపట్లు. జిల్లాలో బీజేపీ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డికి ఇతర నేతలకు మధ్య అస్సలు పొసగడం లేదనే టాక్ కాషాయ వర్గాల్లో కలకలం రేపుతోంది. జిల్లా అధ్యక్షుడిపైనే నేతలు గుర్రుగా ఉన్నారనే ముచ్చట రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. జిల్లాలో కాషాయ పార్టీకి పట్టు అంతంత మాత్రమే ఉండగా గ్రూపులు, కాస్ట్ ఈక్వెషన్స్ కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయట. ఆధిపత్యం కోసం పార్టీ కార్యాలయంలోనే నాయకులు బాహాబాహికి దిగుతుండడం కమలం సేనను కలవరపెడుతోంది. తెలంగాణలో జోష్ మీదున్న కమలం పార్టీ అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రత్యర్థులకు పోటీనిస్తూ ముందుకు సాగుతోంది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగిరేయాలన్న సంకల్పంతో పనిచేస్తోంది. మెజార్టీ జిల్లాలో ఇటీవల దక్కిన సర్పంచ్ స్థానాలతో ఆ పార్టీ తన బలాన్ని కూడా పెంచుకుంది. దీంతో స్థానిక సమరంలో మరింత జోష్తో ముందుకెళ్లి అధికార పీఠానికి సోపానాలు వేసుకోవాలని చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కీలకమైన నల్గొండ జిల్లాలో పార్టీ పరిస్థితి ఆందోళన కలిగిస్తోందట. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో ఆ అంశానికి సంబంధించి నల్గొండను మినహాయించవచ్చంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే అక్కడ ఆ స్థాయిలో బీజేపీని ఇబ్బంది పెడుతోంది అసమ్మతి రాగం. జిల్లా అధ్యక్ష ఎన్నికతో మొదలైన ముసలం అంతకంతకు ముదిరిందే తప్ప ఏమాత్రం తగ్గలేదట. జిల్లాలో నేతల మధ్య సమన్వయం అటుంచి వర్గపోరు మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. ఆధిపత్య పోరులో అధ్యక్షుడితోనే సై అంటే సై అంటున్నారట నాయకులు. అధ్యక్షుడితో కాషాయ నేతలు అస్సలు కలిసి రావడం లేదట. రాష్ట్రంలో బలాన్ని పెంచుకోవాలని ప్రణాళికలు వేస్తున్న బీజేపీకి కీలకమైన నల్గొండ జిల్లాలో ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకు వెళ్తుంటే జిల్లాలో నేతలు మాత్రం అంతర్గత కయ్యాలతో కాలం వెల్లదీస్తున్నారు. నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిని రెండోసారి అదృష్టం వరించింది. ఆయనని అదృష్టం వరించిందేమో గాని పార్టీలో మాత్రం అప్పుడే అగ్గిరాజుకుంది. సీనియర్లను కాదని జూనియర్ వర్షిత్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం, వరుసగా రెండోసారి అవకాశం ఇవ్వడం పార్టీలో విభేదాలకు కారణమైంది. దీంతో వర్షిత్ రెడ్డికి దూరంగానే ఉంటున్నారు పలువురు సీనియర్లు. జిల్లా అధ్యక్షుడిగా వర్షిత్ రెడ్డి దూకుడు సైతం కొందరు నేతలకు నచ్చడం లేదట. పార్టీని గుప్పెట్లోకి తీసుకోవాలన్నట్టుగా నాగం వ్యవహరిస్తున్నారన్న తీరుతో సీనియర్లు ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆ ఆధిపత్య పోరు మరోసారి భగ్గుమంది. మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడటం పార్టీ పరిస్థితికి అద్దం పట్టింది. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థులకు సన్మానించాలని పార్టీ జిల్లా నాయకత్వం నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాకపోవడంతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారట. అయితే జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వాజ్పేయి జయంతి సందర్భంగా ఓ సర్పంచ్ కి నాగం వర్షిత్ రెడ్డి అనుచరుడు సన్మానం చేసేందుకు ప్రయత్నించడం పెద్ద రచ్చకు కారణమైంది. రద్దయిన కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ బీజేపీ నేత రామరాజు వాగ్వాదానికి దిగారు. దీంతో వర్గాలుగా విడిపోయిన నేతలు చొక్కాలు పట్టుకొని పిడిగుద్దులతో పరస్పరం విరుచుకుపడ్డారు. కుర్చీలు విసిరేసుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా జిల్లా పార్టీ ఉలిక్కిపడింది. రెండోసారి వర్షిత్ రెడ్డి నియామకం తర్వాత పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా తయారైనట్టు కనిపిస్తోంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా కాంగ్రెస్ నేతలతో జరిగిన వివాదంలో అక్కడే ఉన్న పార్టీ సీనియర్లు తనకు అండగా నిలబడలేదని వర్షిత్ రెడ్డి భావించారు. పార్టీ కార్యక్రమాలకు సైతం సీనియర్లు, వారి అనుచరగణం ఆయనకు సహకరించడం లేదట. దీంతో ఇక అన్నీ తానే వ్యవహరిస్తూ ముందుకు సాగుతుంటే అందుకు కూడా అడ్డు తగులుతున్నారట కొందరు నేతలు. అధ్యక్షుడు సై అంటే మరో వర్గం నై అంటోందట. క్యాడర్ను బలపరచడం కంటే ఓ ఇమేజ్ను పెంచుకోవడంలోనే వర్షిత్ రెడ్డి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటోంది వ్యతిరేక వర్గం. అయితే వేరే పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న కొందరు నేతలు కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని వర్షిత్ రెడ్డి వర్గం చెబుతోంది. మొత్తానికి జిల్లా బీజేపీలో నేతల మధ్య వైరుధ్యాలు చినికి చినికి గాలివానిగా మారినట్టు కనిపిస్తున్నాయి. ఈ ఆధిపత్యపు పోరు కొట్టుకునేదాకా వచ్చిందంటే పార్టీ పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు అంటున్నాయి రాజకీయ వర్గాలు.
నల్గొండ కమలనాథుల్లో అసమ్మతి జ్వాలల్ని కలహాల్ని కంట్రోల్ చేసేందుకు అధిష్టానం ఎంత ప్రయత్నిస్తున్నా ఎక్కడో ఒక చోట అది రగులుతూనే ఉందట. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానిక నేతలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. అయినా సరే తీరు మార్చుకోకపోవడంతో అటు అధిష్టానం పెద్దలు ఇటు కార్యకర్తలు తలపట్టుకోవాల్సిన పరిస్థితి. అసలే జిల్లాలో పట్టు కోసం పరితపిస్తున్న పార్టీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం సహజంగానే కమలనాథులకు మింగుడు పడటం లేదు. ఈ పరిస్థితి నుంచి బీజేపీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.